ఓం శాంతి. ఈరోజటి మురళి 8 ఆగస్టు 2021. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 28 ఫిబ్రవరి 1988. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, సుఖ సాగరుడు, సర్వశక్తివంతుడు అయినటువంటి పరంపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. మీరు స్వయమును ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేస్తూ కార్య వ్యవహారములను నిర్వర్తించినట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. ఆత్మ పావనంగా అయి సర్వశక్తులు ఆత్మలో నిండుతవి మరియు పరమాత్మ నుండి 21 జన్మల వరకు సత్యయుగం యొక్క వారసత్వము లభిస్తుంది. సదా సుఖ శాంతులను పొందుతారు. కావున ఇప్పుడు స్వయానికి ఆత్మగా భావిస్తూ పరమాత్మ స్మృతిలో కూర్చొని ఈ పాటని విందాము. शीतल सादगी वाली मीठी मीठी दादी हमारी हो, मीठी मीठी दादी हमारी हो, है भागीरथी छोटा नंदी, तुम सबकी प्राण प्यारी हो, तुम सबकी प्राण प्यारी हो, तुम सबकी प्राण प्यारी हो. ఓం శాంతి. భగవాను వాచ. మురళి టైటిల్ ఉంది, డబుల్ విదేశీ బ్రాహ్మణ పిల్లల విశేషతలు. డబుల్ విదేశీ బ్రాహ్మణ పిల్లల విశేషతలు. భాగ్య విధాత అయిన బాప్ దాదా ఈరోజు తమ శ్రేష్టమైన భాగ్యవంతులైన పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యము శ్రేష్టంగానే ఉంది, కానీ అది నెంబర్ వారీగా ఉంది. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి మనస్సులోని ఉల్లాస ఉత్సాహాలతో కూడుకున్న దృఢ సంకల్పాన్ని విన్నారు. అందరూ సంకల్పాల ద్వారా ఏ ఆత్మిక సంభాషణనైతే చేశారో పిల్లలు సంకల్పం చెయ్యటంతోనే అది బాప్దాదా వద్దకు చేరుకుంది. సంకల్ప శక్తి వాచాశక్తి కన్నా చాలా సూక్ష్మమైన కారణంగా అతి తీవ్ర వేగంతో వెళుతుంది మరియు చేరుకుంటుంది కూడా. ఆత్మిక సంభాషణ యొక్క భాషయే సంకల్పాల భాష. సైన్స్ వారు శబ్దాన్ని క్యాచ్ చేస్తారు, కానీ సంకల్పాలను క్యాచ్ చేసేందుకు సూక్ష్మ సాధనము కావాలి. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి సంకల్పాల భాషను ఎప్పుడూ వింటారు, అనగా సంకల్పాలను క్యాచ్ చేస్తారు. ఇందుకొరకు బుద్ధి అతి సూక్ష్మంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండడము అవసరము. అప్పుడే ఆత్మిక సంభాషణకు బాబా ఇచ్చే జవాబును అర్థం చేసుకోగలరు. సంతుష్టంగా, సదా సంతోషంగా, నిర్విఘ్నంగా ఉండాలి అన్న, సదా బాబా సమానంగా అవ్వాలి అన్న అందరి శ్రేష్ట సంకల్పము బాప్దాదా వద్దకు చేరుకుంది. దృఢ సంకల్పం ద్వారా సదా సఫలతను పొందాలి అన్న పిల్లల సంకల్పానికి బాప్దాదా అభినందనలను ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయ్యేదాని గుర్తు ఇదే. సదా దృఢత, శ్రేష్టత ఉండాలి. సంకల్పాలలో కూడా బలహీనత ఉండకూడదు. దీనినే శ్రేష్టత అంటారు.
పిల్లల విశాల బుద్ధిని చూసి పిల్లలకు సదా విశాలమైన మనసు, విశాలమైన బుద్ధి, విశాలమైన సేవ మరియు విశాల సంస్కారము, ఇలా సదా విశాల భవ అన్న వరదానమును కూడా వరదాత అయిన తండ్రి ఇస్తున్నారు. విశాలమైన మనస్సు అనగా బేహద్దు స్మృతి స్వరూపము. ప్రతి విషయంలో బేహద్దు అనగా విశాలము. బేహద్దుగా ఉన్నట్లయితే ఏ విధమైన హద్దు తన వైపుకు ఆకర్షితం చెయ్యదు. దీనినే బాబా సమానమైన కర్మాతీత ఫరిస్తా జీవితము అని అంటారు. కర్మాతీతము అన్నదాని అర్థమే అన్ని రకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి అతీతంగా అనగా నిర్లిప్తము. బంధనము హద్దు, నిర్బంధనము అనంతము. కనుక ఎల్లప్పుడూ ఈ విధితో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండండి. అందరూ స్వయానికి ఏ సంకల్పంనైతే చేశారో అది సదా అవసరము, నిశ్చలము, అఖండము అనగా ఖండితం అయ్యేది కాదు. అటువంటి సంకల్పం చేశారు కదా. మధువనము బాహ్యరేఖ వరకే చేసిన సంకల్పం అయితే కాదు కదా, ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది కదా. మురళీలనైతే చాలానే విన్నారు. ఏదైతే విన్నారో దానిని ఇప్పుడు చేయాలి. ఎందుకంటే ఈ సాకార సృష్టిలో సంకల్పము, మాట, కర్మ ఈ మూడింటికి మహత్వం ఉంది. మరియు మూడింటిలోనూ మహానత ఉండాలి. దీనినే సంపన్న స్థితి అని అంటారు. ఈ సాకార సృష్టిలోనే పూర్తి మార్కులను తీసుకోవటము చాలా అవసరము. నా సంకల్పాలైతే చాలా శ్రేష్టంగా ఉంటాయి, కానీ కర్మలు మరియు మాటలలో అంతరము కనిపిస్తుంది అని ఎవరైనా అంటే దానిని ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే సంకల్పాల స్థూల దర్పణము మాటలు మరియు కర్మలు. శ్రేష్ఠ సంకల్పాలు కలవారి మాటలు కూడా స్వతహాగానే శ్రేష్టంగా ఉంటాయి. కనుక మూడింటి విశేషతయే నంబర్ 1గా అవ్వటము. డబుల్ విదేశీ పిల్లలను చూసిన బాప్ దాదా వారి విశేషతను చూసి ఎల్లప్పుడూ హర్షిస్తూ ఉన్నారు. ఆ విశేషత ఏంటి? బ్రహ్మా బాబా శ్రేష్ఠ సంకల్పము ద్వారా లేక శ్రేష్ఠ సంకల్పము యొక్క ఆహ్వానము ద్వారా దివ్య జన్మను ప్రాప్తి చేసుకున్నారు. అలాగే శ్రేష్ఠ సంకల్పం యొక్క విశేష రచన అయిన కారణంగా తమ సంకల్పాలను శ్రేష్టంగా చేసుకునే విశేష అటెన్షన్లో ఉంటారు. సంకల్పాలపై అటెన్షన్ ఉన్న కారణంగా మాయ నుండి వచ్చే ఎటువంటి సూక్ష్మ దాడినైనా త్వరగా తెలుసుకుంటారు మరియు దానిని పరివర్తన చేసుకునేందుకు మరియు విజయులుగా అయ్యేందుకు పురుషార్థము చేసి త్వరగా దానిని అంతం చేసే ప్రయత్నం చేస్తారు. సంకల్ప శక్తిని సదా శుద్ధంగా తయారు చేసుకునే అటెన్షన్ బాగుంది. స్వయమును పరిశీలించుకునే అభ్యాసము బాగుంది. సూక్ష్మ పరిశీలన కారణంగా చిన్న పొరపాటును కూడా తెలుసుకొని దానిని బాబా ముందు నిమిత్తంగా అయిన పిల్లల ముందు ఉంచడంలో స్వచ్ఛమైన మనసు కలవారు. కావున ఈ విధి వలన బుద్ధిలో చెత్త పేరుకోదు. ఎక్కువలో ఎక్కువ మంది స్వచ్ఛమైన మనస్సుతో మాట్లాడేందుకు సంకోచించరు. కనుక ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ దైవీ గుణాలు సహజంగా ధారణ అవుతాయి. దివ్య గుణ ధారణకు అనగా ఆహ్వానము చేసేందుకు విధియే స్వచ్ఛత. భక్తిలో కూడా లక్ష్మీదేవిని కానీ లేక మరో దేవిని కానీ ఆహ్వానము చేసినప్పుడు ఆహ్వానించేందుకు విధిగా స్వచ్ఛతను ఆచరిస్తారు. కనుక స్వచ్ఛతతో కూడిన ఈ శ్రేష్ఠ స్వభావము దైవీ స్వభావమును స్వతహాగానే ఆహ్వానిస్తుంది. మరి ఈ విశేషత ఎక్కువలో ఎక్కువగా డబుల్ విదేశీ పిల్లలలో ఉంది. కనుక తీవ్ర గతితో ముందుకు వెళ్లే బంగారు అవకాశము డ్రామా అనుసారంగా లభించింది. వీరినే లాస్ట్ సో ఫాస్ట్ అని అంటారు. కనుక విశేష వేగంతో వెళ్లే ఈ విశేషత డ్రామా అనుసారంగా లభించి ఉంది. లాస్ట్ సో ఫాస్ట్
అనగా చివర్లో వచ్చిన వేగంగా వెళ్ళేవారు. ఈ విశేషతను సదా స్మృతిలో ఉంచుకొని లాభాన్ని పొందుతూ నడవండి. సంకల్పాలు వచ్చాయి, స్పష్టం చేశాయి మరియు వెళ్ళిపోయాయి. పర్వతాన్ని దూది పింజలా చెయ్యటము అని దీనినే అంటారు. దూది క్షణంలో ఎగిరిపోతుంది కదా, పర్వతానికి ఎంత సమయం పడుతుంది? స్పష్టం చేసుకున్నారు, బాబా ముందు ఉంచారు మరియు స్వచ్ఛతా విధి ద్వారా ఫరిస్తాలుగా అయ్యారు, ఎగిరారు. చివరిలో వచ్చిన తీవ్ర గతితో ఎగరటము అని దీనిని అంటారు. డ్రామా అనుసారంగా ఈ విశేషత లభించి ఉంది. చాలామంది పిల్లలు పరిశీలించుకుంటారు కూడా మరియు స్వయమును మార్చుకుంటారు కూడా అన్నదానిని బాప్ దాదా చూస్తారు కూడా. ఎందుకంటే మేము విజయులుగా అవ్వాల్సిందే అన్న లక్ష్యము పిల్లలకు ఉంది. ఎక్కువ మందికి ఈ నెంబర్ 1 లక్ష్యము ఉంది. రెండవ విశేషత, జన్మ తీసుకున్నప్పటి నుండి వారసత్వమును ప్రాప్తి చేసుకుంటూ సేవలో స్వతహాగానే ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి. సేవలో నిమగ్నమైనట్లయితే ఒకటేమో సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషం కూడా లభిస్తుంది మరియు సేవ ద్వారా విశేషమైన బలం కూడా లభిస్తుంది. అంతేకాక సేవలో బిజీగా ఉన్న కారణంగా నిర్విఘ్నంగా అవటంలో కూడా సహయోగం లభిస్తుంది. సేవ చేసేందుకు ఉల్లాస ఉత్సాహాలు స్వతహాగానే రావటము, సమయమును వెచ్చించటము, తమ తనువు మనస్సు ధనములను సఫలం చేయటము. డ్రామా అనుసారంగా ఈ విశేషతల లిఫ్ట్ లభించి ఉంది. మీ విశేషతల గురించి తెలుసు కదా. ఈ విశేషతల వలన స్వయమును ఎంత ఉన్నతిలోకి తీసుకువెళ్ళాలి అనుకుంటే అంత ఉన్నతిలోకి తీసుకువెళ్ళగలరు. డ్రామా అనుసారంగా మేము ఆలస్యంగా వచ్చాము కనుక ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని ఏ ఆత్మలో కూడా ఇటువంటి కంప్లైంట్ ఉండచాలదు. డబుల్ విదేశీ పిల్లలకు తమ విశేషతల మూలంగా సువర్ణ అవకాశము ఉంది. భారతవాసులకు వారి సువర్ణ అవకాశం ఉంది. కానీ ఈరోజు డబుల్ విదేశీ పిల్లలతో కలుస్తున్నారు. డ్రామాలో విశేషంగా నిశ్చితమై ఉన్న కారణంగా చివర్లోని ఏ ఆత్మ యొక్క కంప్లైంట్ నడవచాలదు. ఎందుకంటే డ్రామా ఖచ్చితంగా తయారై ఉంది. ఈ విశేషతల ద్వారా సదా తీవ్ర గతితో ఎగురుతూ వెళ్ళండి. అర్థమైందా? స్పష్టమైందా? లేక ఇప్పుడు కూడా ఏదైనా కంప్లైంట్ ఉందా? బాబాకు దిల్ కుష్ మిఠాయిని తినిపించారు. దృఢ సంకల్పం చేశారు అంటే బాబాకు దిల్ కుష్ మిఠాయిని తినిపించినట్లు. ఇది అవినాశి మిఠాయి. ఎల్లప్పుడూ పిల్లల నోరు కూడా తీయగా ఉండాలి. బాబా నోరైతే తీయగానే ఉంటుంది. వేరే ఏ బోగును పెట్టొద్దు. దిల్ కుష్ మిఠాయి బోగునే పెట్టాలి. స్థూలమైన బోగుగా అయితే ఏది కావాలంటే దాన్ని పెట్టవచ్చు. కానీ మనసు సంకల్పాల బోగుగా అయితే ఎల్లప్పుడూ దిల్ కుష్ మిఠాయినే పెడుతూ ఉండాలి. బాప్ దాదా సదా ఇదే చెప్తారు. ఉత్తరాన్ని వ్రాసినప్పుడు కేవలము 2 అక్షరాలతో కూడిన లెటర్ని బాబాకు ఎప్పుడూ వ్రాయండి. ఆ 2 అక్షరాలు ఏంటి అంటే ఓకే. ఎక్కువ కాగితము, ఎక్కువ సిర, ఎక్కువ సమయముల ఖర్చు లేదు. పొదుపు అయిపోతుంది. ఓకే అంటే బాబా కూడా గుర్తుంటారు మరియు రాజ్యం కూడా గుర్తుంటుంది. ఓ అని వ్రాసినప్పుడు బాబా చిత్రం ఏర్పడుతుంది కదా. మరియు కే అనగా కింగుడమ్ అనగా రాజ్యము. కనుక ఓకే అని వ్రాసినప్పుడు బాబా మరియు బాబా ఇచ్చే వారసత్వము 2 గుర్తొస్తాయి. కనుక లెటర్ని తప్పకుండా వ్రాయండి. కానీ 2 మాటలలో వ్రాసినట్లయితే లెటర్ చేరుకుంటుంది. ఇకపోతే మనసులోని ఉల్లాసము గురించి అయితే బాప్ దాదాకు తెలుసు. మనసులోని ప్రియమైన విషయాలు మనోభిరాముడైన బాబా వద్దకు చేరుకుంటాయి. ఇటువంటి లెటర్ వ్రాయటం అయితే అందరికీ వస్తుంది కదా. భాష తెలియని వారు కూడా వ్రాయొచ్చు. ఇలా వ్రాయటం వలన అందరి భాష కూడా ఒకటైపోతుంది. ఇటువంటి లెటర్ వ్రాయటము ఇష్టమే కదా. అచ్చా, ఈరోజు మొదటి గ్రూపు వారి చివరి రోజు.
సమస్యలైతే అన్నీ సమాప్తమైపోయాయి. మిగిలింది టోలీ తినటము మరియు తినిపించటము. ఇంకేం మిగిలి ఉంది? ఇప్పుడు ఇతరులను అలా తయారు చేయాలి. సేవనైతే చెయ్యాలి కదా. నిర్విఘ్న సేవాదారులుగా అవ్వండి. అచ్చా, సదా బాబా సమానంగా అవ్వాలి అన్న ఉల్లాస ఉత్సాహాలలో ఎగిరేవారు, సదా స్వయమును పరిశీలించుకొని పరివర్తన అయ్యి సంపూర్ణంగా అయ్యేవారు, సదా సంకల్పాలు, మాటలు, కర్మలు ఈ మూడింటిలో శ్రేష్టంగా అయ్యేవారు, సదా స్వచ్ఛత ద్వారా శ్రేష్టతను ధారణ చేసేవారు అయిన తీవ్ర గతితో ఎగిరే ఇటువంటి విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. ఆస్ట్రేలియా గ్రూపులోని చిన్న పిల్లలతో బాబా కలయిక. అందరూ ఈశ్వరీయ విద్యార్థులు గదా. ప్రతిరోజు చదువుకుంటారా? ఏ విధంగా ఆ చదువును చదువుకుంటారో అలా దీనిని కూడా చదువుకుంటారా? మురళి వినటం బాగనిపిస్తుందా అని బాబా చిన్న పిల్లల్ని అడిగారు. మురళి అంటే ఏంటో అర్థం చేసుకున్నారా? బాబాను ప్రతిరోజు గుర్తు చేస్తారా? ఉదయం లేవటంతోనే గుడ్ మార్నింగ్ అని చెప్తారా? ఎప్పుడు కూడా గుడ్ మార్నింగ్ చెప్పటమును మిస్ చేయవద్దు. గుడ్ మార్నింగ్ కూడా చెప్పాలి బాబాకు, గుడ్ నైట్ కూడా చెప్పాలి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు కూడా బాబాను గుర్తు చెయ్యాలి. ఆకలేస్తే బాబాను మర్చిపోవటం కాదు, తినే ముందు తప్పకుండా గుర్తు చెయ్యాలి. బాబాను గుర్తు చేసినట్లయితే చదువులో చాలా మంచి నెంబర్ను తీసుకుంటారు. ఎందుకంటే ఎవరైతే బాబాను గుర్తు చేస్తారో వారు సదా పాస్ అవుతారు, ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేరు. మరి ఎల్లప్పుడూ పాస్ అవుతారా? ఒకవేళ పాస్ కాకపోతే అప్పుడు అందరూ శివబాబా పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు అని అంటారు. ప్రతిరోజు మురళిలోని ఒక పాయింట్ను మీ అమ్మ ద్వారా తప్పకుండా వినండి. అచ్చా, భాగ్య విధాత ధరణికి చేరుకున్నారు కనుక చాలా భాగ్యవంతులు. బాబాను కలిసే భాగ్యం లభించింది. ఇది తక్కువ భాగ్యమేమీ కాదు. అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము. ఫస్ట్ పాయింట్, బాబా ద్వారా లభించిన సర్వ ఖజానాలను సర్వాత్మల కొరకు వినియోగించి నిండుగా అయ్యి ఇతరులను నిండుగా చేసే ఆత్మలేనా? ఎన్ని ఖజానాలు నిండుగా ఉన్నాయి? ఎవరైతే నిండుగా ఉంటారో వారు ఎల్లప్పుడూ పంచుతారు. అవినాశి ఖజానా తెరిచి ఉంది. ఎవరు వచ్చినా నిండుగా అయి వెళ్ళాలి. ఎవరు ఖాళీగా వెళ్ళలేరు. దీనినే అఖండ బండారా అని అంటారు. ఒక్కోసారి మహాదానిగా అయ్యి దానం చేయండి. ఒక్కోసారి జ్ఞానిగా అయ్యి జ్ఞాన అమృతాన్ని త్రాగించండి. ఒక్కోసారి దాతగా అయ్యి ధనదేవిగా అయ్యి ధనాన్ని ఇవ్వండి. ఇలా అందరి శుభ ఆశలను బాబా ద్వారా పూర్తి చేయించేవారు. ఖజానాలను ఎంతగా పంచుతూ ఉంటారో అంతగా అవి పెరుగుతూ ఉంటాయి. సదా అతి సంపన్నులు అని వీరిని అంటారు. ఎవరు కూడా ఖాళీ చేతులతో పోకూడదు. ఓహో మా భాగ్యము అని అందరి నోటి నుండి ఈ ఆశీర్వాదమే వెలువడాలి. ఇటువంటి మహాదాని వరదానిగా అయ్యి సత్యమైన సేవాదారిగా అవ్వండి. సెకండ్ పాయింట్, డ్రామా అనుసారంగా సేవ వరదానం కూడా సదా ఉన్నతిలోకి తీసుకువెళుతుంది. ఒకటేమో యోగ్యత ద్వారా సేవ ప్రాప్తించటము, మరొకటి వరదానము ద్వారా సేవ ప్రాప్తించటము. స్నేహం కూడా సేవా సాధనంగా అవుతుంది. భాష తెలియకపోయినా కూడా స్నేహ భాష అన్ని భాషల కన్నా శ్రేష్టమైన భాష కనుక స్నేహి ఆత్మకు ఎల్లప్పుడూ సఫలత లభిస్తుంది. ఎవరికైతే స్నేహ భాష తెలుసో అటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా సఫలతను పొందుతారు. సేవ ఎల్లప్పుడూ నిర్విఘ్నంగా నడవాలి. సేవలో సఫలత అని దీనిని అంటారు. స్నేహం యొక్క విశేషత వలన ఆత్మలు తృప్తి చెందుతాయి. స్నేహ బండారం నిండుగా ఉంది. దీనిని పంచుతూ ఉండండి. బాబా నుండి దేనినైతే నింపుకున్నారో దానిని పంచండి.
బాబా నుండి తీసుకున్న ఈ స్నేహమే ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. థర్డ్ పాయింట్, స్నేహ వరదానము కూడా సేవకు నిమిత్తంగా తయారు చేస్తుంది. బాబాపై స్నేహము ఉన్నట్లయితే ఇతరులను కూడా బాబా స్నేహితులుగా తయారు చేసి సమీపంగా తీసుకువస్తారు. బాబా స్నేహమే మిమ్మల్ని బాబావారిగా తయారు చేసింది కనుక అన్నింటినీ మరిచిపోయారు. ఇటువంటి అనుభవజ్ఞులుగా అయ్యి ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా తయారు చేస్తూ ఉండండి. సదా బాబా స్నేహంలో బలిహారమైపోయే ఆత్మను అన్న ఈ నశాలో ఉండండి. బాబా మరియు సేవ ఇటువంటి లగనమే ముందుకు వెళ్లేందుకు సాధనము. ఎన్ని విషయాలు వచ్చినా కానీ బాబా స్నేహము సహయోగములను ఇచ్చి ముందుకు తీసుకువెళతారు. ఎందుకంటే స్నేహితునికి స్నేహమునకు బదులుగా అది పదమా గుణాలుగా లభిస్తుంది. స్నేహము ఎటువంటి శక్తి అంటే ఏ విషయం కూడా కష్టంగా అనిపించదు. ఎందుకంటే స్నేహంలో నిమగ్నమైపోతారు. దీప పురుగు దీపంపై బలిహారం అయింది అని దీనినే అంటారు. చుట్టూ తిరుగుతూ ఉండేవారు కారు, బలిహారం అయ్యేవారు, ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేవారు. కావున స్నేహము మరియు శక్తి ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా ఉన్నతిని చెందుతూ ఉండండి మరియు ఇతరులను ఉన్నతిలోకి తీసుకువెళ్ళండి. బ్యాలెన్స్కే బాబా బ్లెస్సింగ్స్ని ఇప్పిస్తుంది మరియు ఇప్పిస్తూ ఉంటుంది. పెద్దల ఛత్రఛాయ కూడా సదా ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. బాబా ఛత్రఛాయ అయితే ఉండనే ఉంది, కానీ పెద్దల ఛత్రఛాయ కూడా గోల్డెన్ ఆఫర్ కనుక ఎల్లప్పుడూ అభినందనలను తెలుపుకుంటూ ఉన్నతి చెందుతూ ఉన్నట్లయితే భవిష్యత్తు స్పష్టమవుతూ ఉంటుంది. ఫోర్త్ పాయింట్, ప్రతి అడుగులో బాబా తోడును అనుభవం చేసేవారే కదా. ఏ పిల్లలనైతే బాబా విశేష సేవ కొరకు నిమిత్తంగా తయారు చేశారో, నిమిత్తంగా అయ్యేదానితో పాటుగా సేవలోని ప్రతి అడుగులో సహయోగిగా కూడా అవుతారు. భాగ్య విధాత పిల్లలు ప్రతి ఒక్కరికి భాగ్య విశేషతను ఇచ్చేశారు. ఆ విశేషతను కార్యంలో వినియోగిస్తూ సదా ఉన్నతి చెందుతూ మరియు ఇతరులను ఉన్నతిలోకి తీసుకువెళుతూ ఉండండి. సేవ అయితే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల వెనుకనే వచ్చేది. సేవ వెనుక మీరు పడరు. ఎక్కడికి వెళితే అక్కడికి సేవ మీ వెనుకనే వస్తుంది. ఏ విధంగా ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడికి నీడ కూడా తప్పకుండా వస్తుంది. అలాగే మీరు డబల్ లైట్లు కనుక మీ వెనుక సేవ కూడా నీడలాగా వస్తుంది. కనుక సదా నిశ్చింతగా అయ్యి బాబా ఛత్రఛాయలో నడుస్తూ ఉండండి. ఫిఫ్త్ పాయింట్, మనస్సులో ఎల్లప్పుడూ బాబా సమానంగా అవ్వాలి అన్న ఉల్లాసము ఉంటుంది కదా. సమానంగా అయినప్పుడే సమీపంగా ఉంటారు. సమీపంగా అయితే ఉండాలి కదా. సమీపంగా ఉండేవారి వద్ద సమానంగా అయ్యే ఉల్లాసమైతే ఉండనే ఉంటుంది. మరియు సమానంగా అవ్వటము కష్టం కూడా కాదు. కేవలము ఏ కర్మ చేసినా కర్మ చేసే ముందు ఈ పనిని బాబా అయితే ఎలా చేస్తారు అన్న దానిని గుర్తు తెచ్చుకోండి. కనుక ఈ స్మృతి స్వతహాగానే బాబా చేసే కర్మలాగా అనుసరింపచేస్తుంది. కూర్చొని ఆలోచించే అవసరం కూడా లేదు. మెట్లు ఎక్కుతూ దిగుతూ కూడా ఆలోచించుకోగలరు. చాలా సహజమైన వీధి కనుక కేవలము బాబాతో మిలనం చేస్తూ వెళ్ళండి మరియు తప్పకుండా సమానంగా అవ్వాల్సిందే అన్నదానిని కూడా గుర్తుంచుకున్నట్లయితే ప్రతి కర్మలో సహజంగానే సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు. వరదానము, మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా అయ్యే సదా శక్తిశాలి మాయా ప్రూఫ్ విఘ్న ప్రూఫ్ భవ. మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా అయ్యే సదా శక్తిశాలి మాయా ప్రూఫ్ విఘ్న ప్రూఫ్ భవ. విస్తారము, ఏ విధంగా శారీరక శక్తి కొరకు జీర్ణశక్తి అవసరమో అలా ఆత్మను శక్తిశాలిగా చేసుకునేందుకు మనన శక్తి అవసరము. మనన శక్తి ద్వారా అనుభవ స్వరూపులుగా అయిపోవడము ఇదే అన్నింటికన్నా పెద్ద శక్తి. ఇటువంటి అనుభవజ్ఞులు ఎప్పుడూ మోసపోజాలరు. చెప్పుడు విషయాలలో విచలితమవ్వచాలరు. అనుభవజ్ఞులు సదా సంపన్నంగా ఉంటారు.
వారు సదా శక్తిశాలిగా, మాయా ప్రూఫ్గా, విఘ్న ప్రూఫ్గా అయిపోతారు. స్లోగన్: సంతోషం అనే ఖజానా తోడుగా ఉన్నట్లయితే మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగానే వచ్చేస్తాయి. సంతోషం అనే ఖజానా తోడుగా ఉన్నట్లయితే మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగా వచ్చేస్తాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్: తపస్య జీవితం కొరకు హోంవర్క్. ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకునేందుకు ఇప్పుడిప్పుడే శబ్దంలోకి వస్తూ చర్చించుకుంటూ ఎటువంటి వాతావరణంలోనైనా సంకల్పం చేయండి మరియు శబ్దం నుండి దూరమై అతీతమైన ఫరిస్తా స్థితిలో ఉండిపోండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే ఫరిస్తా అనగా శబ్దమునకు దూరమైన అవ్యక్త స్థితి. ఈ అభ్యాసము చివరి పరీక్షలో విజయునిగా తయారు చేస్తుంది. ప్రకాశమణి దాదీజీ విశేషత పాయింట్: మానవమానాలు నిందా మహిమలలో సమాన స్థితి. బ్రహ్మ బాబా ఏమేమైతే చేశారో అదంతా దాదీ కూడా ప్రాక్టికల్గా చేశారు. దాదీ సదా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు. కాబట్టి దాదీ అంటే అందరికీ ఇష్టము. దేహంలో ఉంటూ ప్రభావాలకు అతీతంగా ఉన్నారు. మానవమానాలు, నిందాస్తుతుల ప్రభావము వారిపై ఎప్పుడూ పడలేదు. ఇంత అతీతంగా ఉండడము, ప్రేమతో పరమాత్మ ప్రేమ యొక్క శక్తిని తీసుకోవడము ఒక కళ. ఇందులో దాదీ నెంబర్ 1లోకి వెళ్ళిపోయారు. మమ్మా బాబా ఏదైతే చేశారో అది దాదీ చేసి చూపించారు. వారిని ఎవరైనా మహిమ చేసినా లేక నిందించినా వారు మాత్రము సదా చిరునవ్వుతోనే ఉండేవారు. ఎప్పుడు వారి ముఖంపై ఫీలింగ్ చిహ్నాలు కనిపించలేదు. అచ్చా. ఓం శాంతి.